హాయ్, ఇప్పుడు మనం ఆస్ట్రేలియా పిఆర్ గురించి మాట్లాడుతున్నాము. ఆస్ట్రేలియా పిఆర్ సిరీస్లో భాగంగా ఏసీఎస్ ఆస్ట్రేలియన్ కంప్యూటర్ సొసైటీ దీని ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి మాట్లాడుతున్నాము. మీరు గ్రాడ్యుయేషన్లో ఐటీని మేజర్గా చదివినట్లయితే మీ వర్క్ ఎక్స్పీరియన్స్ 10 years ఉన్నట్టయితే 2 yearsని కన్సిడర్ చేస్తారు. మోర్ దాన్ 10 years ఉన్నట్టయితే 4 yearsని కన్సిడర్ చేస్తారు. అలాగే మీ గ్రాడ్యుయేషన్లో మైనర్గా ఐటీని చదివినట్టయితే మీ వర్క్ ఎక్స్పీరియన్స్ లెస్ దాన్ 10 years ఉన్నట్టయితే 5 yearsని కన్సిడర్ చేస్తారు. మోర్ దాన్ 10 years ఉన్నట్టయితే 6 yearsని కన్సిడర్ చేస్తారు. అలాగే మీరు ఐటీని మేజర్గా డిప్లొమా చదివినట్టయితే 5 yearsని కన్సిడర్ చేస్తారు మీ వర్క్ ఎక్స్పీరియన్స్ 10 years ఉన్నట్టయితే. మోర్ దాన్ 10 years ఉన్నట్టయితే మీ వర్క్ ఎక్స్పీరియన్స్ 6 yearsని కన్సిడర్ చేస్తారు. అలాగే మీరు డిప్లొమా మైనర్గా చదివినట్టయితే ఐటీని మీ వర్క్ ఎక్స్పీరియన్స్ లెస్ దాన్ 10 years ఉన్నట్టయితే 6 yearsని కన్సిడర్ చేస్తారు. మోర్ దాన్ 10 years ఉన్నట్టయితే 6 years ప్లస్ 1 RPL సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆర్పిఎల్ అంటే రికగ్నిషన్ ప్రియర్ లెర్నింగ్. ఆర్పిఎల్ గురించి మనం ముందు మాట్లాడుకుందాము. అలాగే మీరు ఏ విధమైన డిగ్రీ చేయకుండా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్టయితే మీరు 8 years వర్క్ ఎక్స్పీరియన్స్ని కన్సిడర్ చేస్తారు. అలాగే మీరు 2 RPL సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.